ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతానండి. 3వ వచనంలో మరి మధ్య భాగం నుంచి చదువుతాను. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమటుకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. ఇక్కడ మరి అపోస్తలుడైన యోహాను రాసేటువంటి కార్యం ఏంటంటే మన సహవాసం అంటున్నాడు. మన సహవాసం అంటే విశ్వాసుల యొక్క సహవాసం. విశ్వాసుల యొక్క సహవాసము, ఒకరితో ఒకరికి సహవాసము, అది ఒకటి. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నాడు, తండ్రి అయిన దేవునితో సహవాసము. మూడవది కుమారుడైన క్రీస్తు సహవాసం. కాబట్టి చెప్పాలంటే ఒక ట్రయాంగులర్ ఫెలోషిప్ దిస్ ఇస్. ఓకే. కాబట్టి ఈ సహవాసం గురించి, ఈ సహవాసం యొక్క శ్రేష్టతను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మరి కొన్ని గొప్ప సంగతులు మనం గమనించవచ్చు. కాబట్టి మనము ఇటువంటి సహవాసంలోనికి పిలువబడి ఉంటున్నాం. ఎవరి సహవాసము? తండ్రితో సహవాసము, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుతో సహవాసంలోనికి మనం పిలువబడిన వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 15వ వచనం నుండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయములు ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పరిచేయుచుండగా ప్రతి కీలునకు కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. ఇక్కడ ఒక ఫెలోషిప్ గురించి చూస్తున్నాం. ఇక్కడ ఒక సహవాసం. ఏంటి సహవాసము? ఈ సహవాసము మరి శరీరము శిరస్సు అనేటువంటి సహవాసం. కాబట్టి శరీరము శిరస్సు. కాబట్టి ఇక్కడ శరీరము అంటే ఎవరైనా చెప్తున్నారంటే విమోచించబడినట్టు విశ్వాసులు. మనమందరం కూడా ఆయన శరీరం ఎట్లా ఉంటున్నామంట, ప్రతి అవయవము ఎట్లాగా శరీరంలో అమర్చబడినదో ఒకదానికొకటి, అట్లాగే మనం ఆయనలో అమర్చబడి ఉంటున్నాము. కాబట్టి ఇది సహవాసం. ఎక్కడ? ఆయన శిరస్సత్వం కింద. కాబట్టి క్రీస్తు యొక్క శిరస్సత్వం కింద మనము ఒకటిగా చేయబడుతున్నాము. కాబట్టి సహవాసం అనేది ఏంటి, దేనితో పోల్చొచ్చు అంటే మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరంలోని అవయవములుగా ఉంటున్నాము. కాబట్టి ఈ సహవాసము, ఈ యొక్క ఐక్యత ఒకదానితో ఒకటి పనివేసుకునేటువంటిదిగా ఉంటున్నది అనే కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అందుకొరకే మరి క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదము. ఈ సహవాసం మనము ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా శరీరం అనేటువంటి క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి దాంట్లో మన ఐక్యత. కాబట్టి మరి అటువంటి ఐక్యతను మనం చూస్తున్నాం. రెండవదిగా ఇంకొక విధంగా పోల్చి చెప్తున్నాడు యోహాను. ఏమని చెప్తున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగయు మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసి పారవేయను. కాబట్టి ఇక్కడ పోలిక ఏం చెప్తున్నాడు? తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కాబట్టి తండ్రి వ్యవసాయకుడు, కుమారుడు ద్రాక్షవల్లి ఉంటున్నాడు, తిరిగలమైన మనమందరం కూడా ఆయనతో కూడా అతుకబడి ఉంటున్నాము. ఇది ఒక సహవాసం. కాబట్టి మన సహవాసం అయితే చూసాం కదా. ఈ సహవాసం దేంతో పోలుస్తున్నాడంటే వైన్ అండ్ ఇట్స్ బ్రాంచెస్, ద్రాక్షవల్లి దాని యొక్క తీగలు. కాబట్టి ద్రాక్షవల్లిలో తీగలు ఎట్లాగా అతుకబడి ఉంటాయో, అతుకబడి ఉన్నప్పుడే తీగలుగా బ్రతుకుతాయో, అతుకబడి ఉన్నప్పుడే బ్రతికి ఏ విధంగా మరి పూలు పూసి కాయలు కాస్తాయో, అదేవిధంగా మన యొక్క ఐక్యత కూడా క్రీస్తు యేసులో ఉంటున్నది అనేటి కార్యాన్ని మనం గమనించాలి. అందుకొరకు 5వ వచనంలో ఏమంటాడంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవనెందు నిలిచిండును వాడు బహుగా ఫలించును. కాబట్టి మనం ఆయన నిలిచిండుట అనేటువంటిది మన సహవాసము. కాబట్టి క్రీస్తుతో కూడా మన సహవాసాన్ని ఇక్కడ దేనితో పోలుస్తున్నాడంటే ద్రాక్షవల్లి, తీగలు అనేటువంటి. కాబట్టి ద్రాక్షవల్లిలో ఉంటేనే తీగలు ఏ విధంగా ఫలిస్తావు, అదేవిధంగా క్రీస్తులో మనం నిలిచినట్లయితే మనం ఆయనలో ఫలించే వాళ్ళముగా, ఆత్మీయ ఫలములు ఫలించే వాళ్ళముగా మనం ఉంటాము అనేటువంటి కార్యం చూస్తున్నాం. అట్లాగే మూడవది మనం గమనించినట్టయితే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 20వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా
అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడుచున్నారు. ఇక్కడ కట్టడానికి సాదృశ్యంగా చెప్తున్నాడు కనుక మరి ఈ సవాసము ఎట్లాంటిది? కట్టడము. సో కట్టడములో ఏం అవసరం ఉంటున్నది? మూలరాయి, ఫౌండేషన్స్, కార్నర్ స్టోన్ యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తును కార్నర్ స్టోన్గా పోలుస్తూ మరి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనమందరం కూడా కట్టబడుచున్నాము కదా. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు అభివృద్ధి పొందుతున్నాము. కాబట్టి మనము ఆయనలో కట్టబడుట, ఆయన మనకు పునాదిరై ఉండగా ఆ పునాది మీద మనం కట్టబడుచుంటున్నాం. కాబట్టి క్రీస్తులోని ఐక్యతను ఏ విధంగా చూపిస్తున్నాడు ఇక్కడ? రాళ్ళు మరి కట్టడము. కాబట్టి ఈ కట్టడము రాళ్ళను గురించి ఏం చెప్తున్నాడంటే పేతురు రాసేటప్పుడు ఏమంటాడు చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం గమనించట్లయితే, మొదటి పేతురు 2వ అధ్యాయము మరి 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇక్కడ చూడండి, రైట్. అమూల్యమైనది యేసుక్రీస్తు ద్వారా అనుకూలమైన ఆత్మ సంబంధంగా బిడ్డలు నడిపించు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. సజీవమైన రాళ్ళు, లివింగ్ స్టోన్స్. మీరు మందిరము. కాబట్టి లివింగ్ స్టోన్స్ అన్నది అంటే మందిరము రాళ్లకు ఐక్యతను మరి ఇక్కడ సవాసముగా మనకు చూపించబడేదిగా ఉంటున్నది అనేటి కార్యం చూస్తున్నాం. కాబట్టి తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు కూడా మన సహవాసం ఉంటున్నది. కాబట్టి సహవాసం అనేటువంటిది పలు రకాలుగా మరి పోల్చి చెప్తుంటున్నాడు ఇక్కడ. మొట్టమొదటిగా మనం చూసాము శరీరము అవయముల గురించి చెప్తున్నాము. రెండవదిగా ద్రాక్షవల్లి ద్రాక్ష తీగలు చెప్తుంటున్నాము. మూడవదిగా మనము రాళ్ళు, ఆయనకు ఆలయము, జీవము కలిగిన రాళ్ళు అంటాడు కదా. జీవము కలిగినట్టు రాళ్ళు ఆలయంగా కట్టబడుచున్నాం. నాలుగవదిగా మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడు? నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. కాబట్టి నేను కాపరిని, మీరు మంద. కాబట్టి యేసుక్రీస్తుడు ఇక్కడ పోలుస్తున్నాడంటే గొర్రెలు, గొర్రెల మంద. కాబట్టి గొర్రెల కాపరి ఎవరు? క్రీస్తు యేసు. గొర్రెల మంద ఎవరు? మనమందరం కూడా ఐక్యతతో ఆయన యొక్క మరి నడుపుదల కింద, కాపరి యొక్క నడుపుదల కింద మనం ఉన్నట్లయితే మనం చక్కగా నడవగలం. ఎందుకంటే ఈ కాపరి మనల్ని కొన్నవాడుకుంటున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే మరి చూడండి 10వ వచనంలో మనం గమనించినట్లయితే 10-11 చదువుతాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. కాబట్టి గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినట్టున్నాడు. కాబట్టి ఆయన తన జీవం ఇచ్చి మనం కొని తన మందలో చేర్చుకుంటున్నాడు. కాబట్టి గొర్రెల మందకు సాదృశ్యం. గొర్రెల కాపరి, గొర్రెల మంద. చూడండి ఎంత ప్రశస్తమైనటువంటి మరి ఐక్యతను గురించి చెప్పుడే కార్యం చూస్తున్నాం. అందుకొరకు ఏమంటాడంటే మరి చూస్తుంటున్నాము అదే 10-11 వచనంలో మనం గమనించినట్లయితే మరి నా దగ్గర నుంచి ఎవరు కూడా మరి 28వ వచనంలో చూస్తాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నావు కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో ఉండి అపరిపడు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉంటున్నాం, ఆయన గొర్రెలుగా ఉంటున్నాం, ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు. అందుకొరకే దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి అంటాడు కదా. యెహోవా నాకు కాపరి. ఆయన మరి మరి ఆయనను పచ్చికల చోట్ల పరుండబెట్టును, స్వచ్ఛమైన జలం చేత నన్ను నడిపించును అంటాడు. ఆయన కాపరిగా కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరికి అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము మరి 28వ వచనంలో చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను అధ్యక్షులుగాను ఉంచిన ఆ యావత్తు మందను గూర్చి మరి ఒకసారి ఇక్కడ మందను మరి ప్రవక్త సవాసాన్ని గురించి చెప్తున్నాడు. మీ మట్టుకు మీరును జాగ్రత్తగా ఉండవలను. కాబట్టి మంద, ఆయన మందలో మనం ఉంటున్నాము, ఆయన మనకు కాపరి ఉంటున్నాడు. ఇది మన యొక్క సవాసం యొక్క ఐక్యత. కాబట్టి ఈ యొక్క కాపరి మనల్ని నడిపించేవాడుకుంటున్నాడు, మనల్ని భద్రపరిచేవాడుకుంటున్నాడు. ఎందుకంటే తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూస్తుంటున్నాము. ఈ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకు ఆయన ఎవరై ఉంటున్నాడని చెప్తున్నాడంటే చూడండి 13వ అధ్యాయము మరి 20వ వచనం. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో ఉండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు అనుకూలమైన వాటి మనలో జరిగించును. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన మనకు కాపరి మాత్రమే కాదు, ఆయన మనకు గొప్ప కాపరి అంటున్నాడు. ఆయన గొప్ప కాపరిగా ఉండి సమాధానకర్తగా ఉండి మనం నడిపిస్తాడు. మరి పేతురు ఇంకొక అడుగు ముందుకు పోతూ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము
3వ వచనంలో మీకు అప్పగించబడిన రైట్ ఆ, 2వ వచనం 3వ వచనం చదువుతా. కావున దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా కాక దుర్లాభేపేక్షతో కాక సిద్ధమనస్తోను మీ మధ్య దేవుని మంద పైన విచారణ చేయొచ్చు దాని కాయుడు. మీకు అప్పగిపోయిన వారి ప్రభులైనట్టు ఉండక వారికి మందకు మాదిరిగా ఉండు. కాబట్టి నడిపించేవాడు ఎట్లా ఉండాలా? మాదిరిగా ఉండాలంటాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకు వాడబారని మహిమగల కిరీటం. కాబట్టి ఈ యొక్క ఐక్యతలో మనం నిలిచి ఉంటే ఆఖరి వరకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన రాకడ కొరకు మనం వేచి ఉంటున్నాం. ఆయన వచ్చినప్పుడు మనకేమవుతుంది? బహుమానం ఉంటుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకేమిస్తాడంటే ఆయన మహిమా కిరీటం ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఏమన్నా సోదరా సోదరి, ఇటువంటి గొప్ప ఔన్నత్యమైనటువంటి మరి గురి బహుమానం మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మన సహవాసం అయితే. కాబట్టి ఈ సహవాసం మనం కాపాడుకోవాలి. విశ్వాసులు ఒక్కొక్కరికొకరు సహవాసము, దేవునితో సహవాసము, యేసుక్రీస్తుతో సహవాసం అన్ని కలిసి ఉన్నప్పుడే ఎట్లాగుంటున్నది అది? మరి ఎట్లాగైతే శరీరము మరి శిరస్సు అయినట్టు క్రీస్తు, అదేవిధంగా ద్రాక్షవల్లి ద్రాక్ష తీగలు, అదేవిధంగా రాళ్ళు జీవం కలిగిన మందిరము, అదేవిధంగా మరి గొర్రెల కాపరి మరి గొర్రెలు, ఇటువంటి పోలికతో మనకు చెప్పినప్పుడు మనం గమనించే విషయం ఏంటంటే అటువంటి ఐక్యతలో మనం ఉండవలసి ఉంటున్నాం. ఎవరెవరైతే ఇటువంటి ఐక్యతలో ఉంటామో వారిని ప్రభు మనలో మరి కాపాడేవాడుకుంటున్నాడు. ఆయన మనల్ని నిత్యమైనట్టుగా ఆ యొక్క జీవంలో చేర్చబడిన తర్వాత మనకేముంటున్నది? అక్కడ బహుమానం, మహిమగల కిరీటము మనం పొందే వాళ్ళం ఉంటున్నాము. అందుకొరకే ప్రేమ సోదర సోదరి, నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎందుకు మనకేముంటుంది? నిత్యమైన బహుమానం ఉంటున్నది. కాబట్టి ఇటువంటి ఐక్యతలు మనం నిలిచిన వారమే ఉండవలసిన వారంగా ఉంటున్నాము.